గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ప్రీవియస్ వీడియోలో మనం డిఫరెన్స్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చూసాం. అది ఇంట్రొడక్షన్ పార్ట్ కింద తీసుకోండి. మనం ప్రీవియస్ వీడియోలో అడ్మినిస్ట్రేషన్ వర్సెస్ మేనేజ్మెంట్ దాని ఇంట్రొడక్షన్ కింద మీకు ఇవ్వడం జరిగింది. 8 minutes వీడియో అది. దాని కంటిన్యూషను మేజర్ డిఫరెన్సెస్ని మనం క్లాసిఫై చేస్తూ హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ద మేజర్ డిఫరెన్సెస్ హియర్ ఐ వాంటెడ్ టు డిస్కస్ ఇట్. ఎప్పుడు కూడా స్టూడెంట్స్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ రెండు డిఫరెంట్ వేస్. అడ్మినిస్ట్రేషన్లో ఉండే వ్యక్తి మేనేజ్మెంట్లో వీక్గా ఉండొచ్చు. మేనేజ్మెంట్లో ప్రొఫెషనల్ అయిన వ్యక్తి అడ్మినిస్ట్రేషన్లో వీక్గా ఉండొచ్చు. వై? బికాస్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ మేనేజ్మెంట్. డెఫినెట్లీ. వై? బికాస్ administration is giving goals to the management. Management is ready to fulfill the organizational goals with the plans, strategies, and etc. Here I wanted to discuss the major differences between the management and administration. Well, simple friends, here you may find out an organized way of managing people and things of business organization is called management. The process of administration an organization by a group of people is known as administration. Yes, definitely. ఇక్కడ మీనింగ్ని చూసినట్టయితే ఫస్ట్ మనకి ఎలా ఇచ్చాడంటే the process of administration an organization by a group of people is known as administration. Yes, definitely. చిన్న ఎగ్జాంపుల్, మన కాలేజ్ ఉందనుకోండి. కాలేజ్లో ఫ్యాకల్టీ అంతా ఒకే స్టాఫ్ రూమ్లో కూర్చుంటున్నారా? అందరు ఫ్యాకల్టీ వచ్చి మీకు టీచ్ చేస్తున్నారా? లేదు కదా. గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీ ఈజ్ డీలింగ్ ద ఫస్ట్ ఇయర్, సమ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఈజ్ డీలింగ్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్. The segregation of faculty is very best thing in COVID practices. Like that, ఈ గ్రూపింగ్ అనేది ఆర్గనైజేషన్లో అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు గ్రూపింగ్ అవసరం అవుతుంది? వై? బికాస్ ద గ్రూపింగ్ ఈజ్ నెససరీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. బికాస్ ద ప్రొడక్షన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, the people are groups. It is very, very important. The grouping is very, very important. With the groups only, organization may develop. Why? Because with the groups only, directions are in a perfect manner. What to do and what not to do. ఏదో సినిమాలో చెప్పినట్టుగా. So what to do and what not to do is very clear for the employee. What duties he has to be perform in an organization. ఒక ఆర్గనైజేషన్లో ఒక జాబ్ చేసుకునేటువంటి వ్యక్తికి తను ఏం చేయాలి అన్నది క్లారిటీ ఇచ్చేదే ఈ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ చూసినట్టయితే మేనేజ్మెంట్లో ఏం చెప్పాడంటే, వాడు గ్రూపింగ్ చేసిన తర్వాత ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని స్కిల్ యూజ్ చేస్తూ ఇచ్చిన టార్గెట్ ఆర్ గోల్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో ఫినిష్ చేసేలా. స్టిపులేటెడ్ టైం అంటే మనకి ఇచ్చినటువంటి టైం అని. స్టిపులేటెడ్ టైం అంటే మనకి ఇచ్చినటువంటి టైంని స్టిపులేటెడ్ టైమ్స్ పిలుస్తారు. ఆ టైంలో ఫినిష్ అయ్యేలాగా చూడడం మేనేజ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నెక్స్ట్ వచ్చి ఇంకొక చిన్న కంపారిజన్ ఏం చెప్పాడంటే, అథారిటీ అంటే అధికారం చలాయించేటువంటి హక్కు ఎవరికి ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఉన్న వీడియోల్లో లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఒక వీడియో ఉంటుంది.
మీ గూగుల్ క్లాస్ రూమ్లో లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒక వీడియో, అది చూసినట్టయితే ఈ అథారిటీ అనే పదానికి చాలా మంచి అర్థం ఉంటుంది అందులో. ఈ రెస్పాన్సిబిలిటీని ఎవరు తీసుకోవాలి, ఏ లెవెల్లో తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి, ఈ అథారిటీని ఎంతవరకు కింద వాళ్ళ మీద చూపించాలి, ఎంతవరకు పై అధికారికి మనం ఒదిగి ఉండాలి చెప్పేదే అథారిటీ. మేనేజ్మెంట్ అట ఫర్ లోయర్ లెవెల్ అండ్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్. వై? బికాస్ administrators are giving goals and targets to the employees. Management people are fulfilling that particular goals and targets. Management people are middle level and lower level. Nice. So ఇంకొకటి ఏం చెప్పాడంటే మనకి రోల్ అని చెప్పాడు. ఏంటి రోల్ అంటే? రోల్ అంటే పాత్ర. ఎవరి పాత్ర ఎంతవరకు ఉంటుంది? మేనేజ్మెంట్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? అడ్మినిస్ట్రేషన్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఈ రోల్ అనే అంశము చాలా ఇంపార్టెంట్. ఈ రోల్ ఎంతవరకు తెలిస్తే నేను జాబ్ చేసే రోల్ అంటే పాత్ర. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాం, నువ్వు ఇంట్లో ఉన్నావు యాజ్ ఎ స్టూడెంట్గా, నీ పాత్ర ఏంటి ఇంట్లో? అంటే నీ రోల్ ఏంటి? ఒక గర్ల్ అనుకోండి, అమ్మగారికి సహాయం చేస్తూ ఉండిపోతుందా? చదువుకుంటుంది కదా. మీరున్నారనుకోండి, ఫాదర్కి హెల్ప్ చేస్తారా? బిజినెస్లో హెల్ప్ చేస్తూ ఉండిపోతారా? చదువుకుంటారు కదా. సో నీ రోల్ అనేది లిమిటెడా, అన్లిమిటెడా, టార్గెట్ ఓరియంటెడా? సో ఇలా క్వైట్ డిఫరెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రోల్లో మన ఇంట్లో మనకి ఎంత రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని రోల్స్ అనేవి క్రియేట్ చేయబడతాయి. యు ఆర్ హైలీ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఇఫ్ యు ఆర్ ఏ హైలీ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, యు మే గెట్ ఏ గుడ్ రోల్ అండ్ రెస్పాన్సిబుల్ రోల్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ టు ఫుల్ఫిల్ ద ఆర్గనైజేషనల్ గోల్స్ అండ్ టార్గెట్స్. ఒక ఆర్గనైజేషన్లో నీ యొక్క ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఎబిలిటీస్, రెస్పాన్సిబిలిటీస్, నీ రోల్ కూడా అంతే లెంగ్దీగా, అంతే పొడుగ్గా ఉంటుంది, అంటే ఇన్ ద సెన్స్ అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. అథారిటీ కూడా నీకు ఎక్కువ ఉంటుంది. సో అది ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో డెసిసివ్ రోల్స్, ఎగ్జిక్యూటివ్ రోల్స్ అని చెప్పాడు సింపుల్గా. కమింగ్ టు ద టాపిక్, ఈ ఎగ్జిక్యూటివ్ అంటే ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేషన్లో డెసిసివ్ అని చెప్పాడు. డెసిసివ్ అంటే డెసిషన్స్ తీసుకోవడం. ఇప్పుడు మన కాలేజీనే మనం చూసుకున్నాం అనుకోండి, ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? స్టూడెంట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ సఫర్ అవ్వకూడదని, ఫ్యాకల్టీ మెంబర్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం ఆన్లైన్ క్లాసెస్ ప్రిఫర్ చేశారు. యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ క్లాసెస్ క్యాన్సిల్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో కూడా కమిట్మెంట్ అనేది తీసుకొచ్చారు. సో ఇలా తీసుకుని రావడాన్ని ఏమంటామంటే డెసిసివ్ అంటారు. అంటే ఒక మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉంటారో ప్రిన్సిపల్ గారు, ఇంకా ఆయన పైన అధికారులు ఎవరైతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని ఎవరు పాటిస్తున్నాం? నేను, నాతో పాటు ఉన్న సహాధ్యాయులు, అంటే నా కో ఫ్యాకల్టీ మెంబర్స్, మేమందరం మేనేజ్మెంట్. మేమందరం ఏంటంటే ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ అంటే వాళ్ళు ఏ నిర్ణయాన్ని అయితే తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని మేము ఆర్గనైజేషన్లో ఎగ్జిక్యూట్ అంటే దాన్ని వర్తింపచేస్తాం. అర్థమైందా? అప్పుడు మాత్రమే సక్సెస్ అనేది ఈజీ అవుతుంది. తర్వాత కన్సర్న్ విత్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అండ్ పాలసీ ఫార్ములేషన్. అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తారట? పాలసీ ఫార్ములేషన్ చేస్తారు. పాలసీని ఏం చేస్తారు? ఫార్ములేట్ చేస్తారు. ఫార్ములేట్ అంటే తయారు చేయడం. సింప్లీ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ డెవలపింగ్ ద పాలసీస్.
వాట్ పాలసీస్ ఆర్ డెవలప్డ్ బై ద అడ్మినిస్ట్రేటర్స్ ఈ సింప్లీ మేనేజ్మెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ వాట్ పాలసీస్ మేడ్ బై ద అడ్మినిస్ట్రేటర్స్. ఇందాక మనం అనుకున్నాం కదా, అడ్మినిస్ట్రేటర్స్ అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మిడిల్ లెవెల్ అండ్ లోయర్ లెవెల్ పీపుల్ దాన్ని పాటించవలసి ఉంటుందని. ఫ్రెండ్స్, ప్రతి అంశాన్ని మనం కీన్ అబ్జర్వేషన్ తోటి పాసిబిలిటీస్ ఉంటాయి నేర్చుకోవడంలో. అడ్మినిస్ట్రేటర్ మన ఫ్యామిలీలోకి వచ్చినట్టయితే అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ అవుతారు, ఎగ్జిక్యూటర్స్ మదర్ అండ్ చిల్డ్రన్ అవుతారు. మేనేజ్మెంట్ అంటే ఎగ్జిక్యూటర్స్, అడ్మినిస్ట్రేటర్స్ అంటే ఫ్యామిలీలో ఫాదర్ అవుతారు. అది ఒక కంపెనీకి వచ్చిందనుకోండి, సిఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్, లైక్ దట్ ఇంకా కొన్ని పేర్లు ఉంటాయి. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు, వాళ్ళని టాప్ మేనేజ్మెంట్ అంటారు. వాళ్ళు పాలసీని ఫార్ములేట్ చేస్తారు. పాలసీ అంటే ఏం లేదు, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఆర్ కాల్డ్ ఏ పాలసీ. పాలసీ అంటే గొప్ప విషయం ఏం కాదు. నువ్వు సెకండ్ షో సినిమాకి వెళ్ళకూడదని మీ నాన్నగారు నీకు చెప్పారనుకో, అదని పాలసీ. నువ్వు మార్నింగ్ 5:30 కల్లా లేచి నువ్వు జిమ్లో ఉండాలి లేదా యోగా చేయాలంటే అదని పాలసీ. పాలసీలో ఏమున్నాయి? పొద్దుట లేవడం అనేది ఒక రూలు, లేచి నువ్వు 6:30 కల్లా జిమ్ యోగా చేయడం అనేది రెండో రూల్. అంటే రూల్స్ గైడ్ లైన్స్ కలిపితే పాలసీ అవుతుంది. అలానే ఆర్గనైజేషన్లో ఏ పాలసీని డెవలప్ చేసినా రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకేనా? ఏరియా ఆఫ్ ఆపరేషన్స్. సో నెక్స్ట్ వచ్చే అంశం ఏంటంటే ఏరియా ఆఫ్ ఆపరేషన్స్. సో వెన్ కంపేరింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఏరియాలో ఏంటంటే ఫుల్ లెంగ్త్ కంట్రోల్ అనేది పాసిబుల్ అవుతుంది. 30 ఏరియా అనే అడ్మినిస్ట్రేషన్లో ఏరియా కవరేజ్ ఏంటంటే ఫుల్ లెంగ్త్ అంటే దీనికి కూడా ఎప్పుడు కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పుకుని క్లాస్లోకి ఎందుకు వెళ్తామంటే ఈ ఈజీగా అర్థం అవ్వడం కోసం, స్టూడెంట్స్కి ఈజీగా మింగిల్ అవ్వడం కోసం. సో దీనికి నేను ఇక్కడ ఎలా చెప్తున్నానంటే, ఏరియా ఆఫ్ ఆపరేషన్స్, నువ్వు ఇంట్లో ఉన్నావు, చెల్లాయి పెళ్ళో అక్క పెళ్ళో చేయాలి. నీ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఏం లేదు, పని. ఇక్కడ వర్క్నే ఆపరేషన్స్ అని పిలుస్తాం మనం. ఈ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ అనేది నువ్వు చెల్లెల పెళ్ళో అక్క పెళ్ళో చేసేయగలవా మొత్తం? ఈవెన్ మన డాడీ కూడా చేయలేరు. సో అందుకని ఏం చేస్తాం, చాలాసార్లు చెప్పాను ఎగ్జాంపుల్ మనకి క్లాస్లో. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ అనేది, అడ్మినిస్ట్రేషన్ అనేది మన ఇంట్లో నుంచి నేర్చుకోవాలి మనం. ఇక్కడ ఏం జరుగుతుంది అంశం, ఏరియా ఆఫ్ ఆపరేషన్స్లో నీకు ఒక వింగ్ ఇస్తారు అంతే. ఏదో టెంట్లో వేయించడం, కుర్చీలు వేయించడం అనే వింగ్ ఇస్తారు నీకు అంతే. రిమైనింగ్ ఫుడ్ సెక్షను, ఆ తర్వాత ఇన్విటేషన్ సెక్షను, రిటర్న్ గిఫ్ట్స్, ఆ వచ్చిన వాడికి సర్వింగ్, రిసీవ్ చేసుకోవడం, ఈ అదర్ వింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా జెమ్స్కి ఇస్తూ ఉంటారు. దాన్ని అడ్మినిస్ట్రేషన్, ఏరియా ఆఫ్ ఆపరేషన్స్. అడ్మినిస్ట్రేటర్ డాడీ ఏంటంటే హీ ఈజ్ ఏబుల్ టు అడ్మినిస్ట్రేట్ ఆల్ ద వింగ్స్, బట్ యు ఆర్ ఇన్కేపబుల్ టు అడ్మినిస్ట్రేట్ ఆల్ ద వింగ్స్ బికాజ్ యు ఆర్ అ మేనేజ్మెంట్ పీపుల్. సో యూ ఆర్ ద చీఫ్ ఫర్ ఎ వింగ్ ఓన్లీ. నీ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ ఒక చిన్నది, బట్ వెన్ కంపేరింగ్ టు ద CEO and MD, managing director in an organization, their operations and their views are very different. Like that only you may act. That is nothing but area of operation. నెక్స్ట్ అప్లికబుల్ టు అని ఇచ్చాడు. అంటే ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది? అడ్మినిస్ట్రేషన్ అనేది గవర్నమెంట్ ఆఫీసర్స్కి, మిలిటరీకి, క్లబ్స్కి, బిజినెస్ ఎంటర్ప్రైజెస్కి, హోటల్స్కి, రిలీజియన్స్కి, ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్కి అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ మేకింగ్ ఆర్గనైజేషన్స్కి, బిజినెస్ ఆర్గనైజేషన్కి మేనేజ్మెంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. తర్వాత
వర్క్ ఇచ్చాడు, వర్క్ ఎలా చేస్తాడు? ఫార్ములేషన్ ఆఫ్ ప్లాన్స్ అండ్ ఫ్రేమింగ్ ఆఫ్ పాలసీస్, సెట్టింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటాయి, ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా. ఇక్కడ ఎలా ఉంటుంది? పుటింగ్ ప్లాన్స్ అండ్ పాలసీస్ ఇంటూ ఎన్ యాక్షన్. ఎవడైతే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక డైరెక్టర్ ఉన్నాడు అనుకో, మూవీ డైరెక్టర్ మూవీని డైరెక్ట్ చేయాలంటే తనతో పాటు ఇంకెంతమంది ఉండాలి? సో వాడు అడ్మినిస్ట్రేటర్. ఎవరెవరికి అడ్మినిస్ట్రేటరు? కెమెరామెన్కి, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, హీరోయిన్స్కి, ప్రొడ్యూసర్స్కి. సో వీడు ఏం చేస్తాడు? డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాడు, ఆబ్జెక్టివ్స్ ఇస్తూ ఉంటాడు, ప్లాన్లు చెప్తూ ఉంటాడు, పాలసీలు చెప్తాడు. సో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని మేనేజ్మెంట్ అంటారని మనం అనుకున్నాం కదా. తర్వాత ఇంకోటి ఏం చెప్పంటే ఫోకస్ ఆన్. ఏంటి? దేని మీద ఫోకస్ చేస్తారు? దేని మీద లైటింగ్ పడుతుంది? దేని మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు? మేనేజ్మెంట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు? మేనేజింగ్ ద వర్క్. ఆ వర్క్ని ఎలా మేనేజ్ చేయాలన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక్కడ ఏం చేశారు? మేకింగ్ బెస్ట్ పాసిబిలిటీస్ అలొకేషన్ ఆఫ్ లిమిటెడ్ రిసోర్సెస్ తోటి మేకింగ్ ది బెస్ట్ ఎలా ఇవ్వాలన్నది అడ్మినిస్ట్రేషన్ చూస్తుంది. ఆ ది బెస్ట్కి ప్లాన్స్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి కీ పర్సన్ ఎవరవుతారంటే మేనేజ్మెంట్లో మేనేజర్ అవుతాడు, అడ్మినిస్ట్రేటివ్లో అడ్మినిస్ట్రేటర్ అవుతాడు. మేనేజ్మెంట్లో మేనేజర్ అవుతారు, అడ్మినిస్ట్రేటివ్లో అడ్మినిస్ట్రేషన్ అవుతుంది. తర్వాత రెస్పాన్సిబిలిటీస్. ఎవరెవరు రెస్పాన్సిబుల్ అవుతారు అడ్మినిస్ట్రేషన్లో? ఇక్కడ చూడండి, ఓనర్స్ హూ గెట్ యువర్ రిటర్న్ ఆన్ ఏ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బై దెమ్. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు. తర్వాత ఓనర్స్ని ఎవరైతే పిలుస్తామో వాళ్ళని అడ్మినిస్ట్రేటర్స్ అని పిలుస్తాం. అలానే మనందరం ఎంప్లాయీస్. నేను ఎంప్లాయీని విఎస్ఎం కాలేజీలో, మీరు ఒక ఎంప్లాయీ టీసీఎస్లో కానీ ఇన్ఫోసిస్లో కానీ క్యాంపస్లో సెలెక్ట్ అవుతారు కనుక. సో మీరు ఎంప్లాయీ కాబట్టి మీరు మేనేజ్మెంట్. మీరు ఏం చేస్తారు? ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ ప్లాన్స్ని ఫార్ములేట్ చేసేది ఓనర్. వై? బికాజ్ హీ ఈజ్ పుట్టింగ్ హిజ్ క్యాపిటల్ మనీ ఇన్ దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. అండ్ ఫంక్షనింగ్. ఎలాంటి ఫంక్షనింగ్ ఉంటుంది? లెజిస్లేటివ్ అండ్ డిటర్మినేటివ్ ఫంక్షన్ ఉంటుంది దేంట్లో? అడ్మినిస్ట్రేషన్లో లెజిస్లేటివ్ అండ్ డిస్క్రిమినేటివ్ ఫంక్షన్ ఉంటుంది. లెజిస్లేటివ్ అంటే చట్టపరమైన అని. ఇక్కడ మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఏముంటాయంటే ఎగ్జిక్యూటివ్ అండ్ గవర్నింగ్ ఫంక్షన్స్ని పాటిస్తుంటుంది. ఎగ్జిక్యూటివ్ అండ్ గవర్నమెంట్ ఫంక్షన్స్ని ఇక్కడ పాటిస్తుంది. గవర్నింగ్ అంటే ఏంటంటే ఒక బాడీ అంతా ఒక పని చూసుకోవడం. ఇప్పుడు హార్ట్ ఏం చేస్తుంది? పంపింగ్ చేస్తుంది బ్లడ్. చెయ్య హార్ట్ చేసే పని చేయగలదా? కళ్ళు హార్ట్ చేసే పని చేయగలదా? లేదా హార్ట్ కళ్ళు చేసే పని చేయగలదా? సో అట్లానే గవర్నింగ్ అంటే ఎవరి డ్యూటీస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవడమే గవర్నింగ్ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ అంటే ఏదైతే మెంబర్స్ని సాగ్రిగేట్ చేస్తామో దాన్ని ఎగ్జిక్యూటివ్ లెవెల్ అని పిలుస్తాం. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు నేర్చుకున్నది ఏంటంటే మన అంశం అడ్మినిస్ట్రేషన్ వర్సెస్ మేనేజ్మెంట్. సింపుల్గా, లాజికల్గా అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు మేనేజ్మెంట్ టు ఫుల్ఫిల్ ద అడ్మినిస్ట్రేటివ్ డ్రీమ్స్. అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో పరిపాలనా అధికారులు, వారు నిర్ణయించేటువంటి హక్కు ద్వారా ఇచ్చిన గైడ్లైన్స్ని మేనేజ్మెంట్ పాటిస్తూ లాభాల బాటలో పట్టిస్తుంది కంపెనీని. ఓకే, సింపుల్, చాలా చాలా డెడ్ ఈజీ. మళ్ళీ డౌట్ ఉంటే ఫస్ట్ నుంచి చూడండి వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.